Hi everyone, welcome to my channel Shiva Ramesh Babu ఛానల్. నిన్న మనం ఒక ఫజిల్ చెప్పుకున్నాం, జంగమూల ఫజిల్ చెప్పుకున్నాం. దానికి ఆన్సర్ నేను ఇప్పుడు ఇస్తాను మీకు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. అబ్జర్వ్ చేయండి. ఇది కాకుండా ఇంకా చాలా ఆన్సర్స్ ఉంటాయి. థింక్ చేయండి, ఇంకా థింక్ చేయండి, ఆలోచన చేయండి. ఈరోజు ఇంకొక పజిల్ చెప్తాను నేను. దిస్ ఈజ్ పజిల్ టైం. ఒక ఊర్లో అమ్ముకునేటటువంటి వ్యాపారి ఉంటాడు. ఆయనకు 4 పిల్లలు. పాల వ్యాపారం చేసేటటువంటి వ్యక్తికి 40 గేదెలు ఉన్నాయి. ప్రతి గేదె మీద నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3 ఇట్లా 40వ గేదె దాకా 40 నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లు ఏంటంటే, మొదటి నంబర్ గేదె 1 లీటర్ పాలిస్తుందని, 2వ నంబర్ గేదె 2 లీటర్ల పాలిస్తుందని, 3వ నంబర్ గేదె 3 లీటర్ల పాలిస్తుందని అర్థం. అట్లాగే ఏ నంబర్ ఉన్న గేదె అన్ని లీటర్ల పాలిస్తుంది, 40 నంబర్ ఉన్న గేదె 40 లీటర్ల పాలిస్తుంది. చివరి సమయంలో ఆస్తుల పంపకం జరిగింది. అదేవిధంగా ఈ 40 గేదెల్ని కూడా 4కి పంచాలనుకున్నాడు ఆయన. అందరికీ 10 వస్తాయి, కానీ అది కాదు సమస్య. అందరికీ 10 గేదెలతో పాటుగా అవి ఇచ్చేటటువంటి పాలు కూడా సమానంగా రావాలి. దానికోసం మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. వీడియో పాస్ చేసి ఆలోచన చేయండి. నిన్న నేను ఇచ్చినటువంటి పజిల్కి చాలామంది ఆన్సర్స్ పంపించారు. నాకు తెలుసు దీనికి కూడా ఆన్సర్ మీ దగ్గర ఉంటుందని. ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ గేమ్. మేధో మదనం జరుగుతుంది. కొద్దిసేపు ఆలోచన చేస్తారు. మీ పిల్లలతో డిస్కషన్ చేయండి, వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పజిల్స్ని మీరు అంతా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఫిజిక్, మంచి కండలు ఉండాలి, మంచి పర్సనాలిటీ అంటే అదే అనుకుంటారు. చాలా వరకు అదే అనుకుంటారు. బాహుబలి సినిమా లోపల ప్రభాస్ లెక్క కానీ, రానా లెక్క కానీ, హృతిక్ రోషన్ లాగా కానీ ఉండాలనుకుంటారు. అది ఇంపార్టెంటే కావచ్చు, కానీ అదే మొత్తం పర్సనాలిటీ కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్. దాన్ని మెంటల్ డెవలప్మెంట్ అంటాం. ఫిజికల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఇక సైకలాజికల్ డెవలప్మెంట్లో ప్రధానమైన 5 అంశాలు: కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. ఈ 5 కూడా సరిసమానంగా డెవలప్ అయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటారు. మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడదాం, కానీ సోషల్ డెవలప్మెంట్ గురించి ఈరోజు మాట్లాడదామా. సోషల్ డెవలప్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఎరిక్సన్. ఆయన డెవలప్మెంట్ సిద్ధాంతాన్ని సైకో సోషల్ డెవలప్మెంట్ అంటారు. ఆయన డెవలప్మెంట్ని 8 దశలుగా విభజించారు. 0 నుంచి 1వ సంవత్సరంలో ఉండేటటువంటి దశను నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్గా చెప్పిండు ఆయన. 1వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు ఉన్నటువంటి దశను స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, అటానమీ వర్సెస్ డౌట్ అన్నాడు. 3 వెళ్ళిన తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి దశను చొరవ చూపడం లేదా తప్పు చేశానన్న భావన, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. 4వ దశ 6 నుంచి 12 సంవత్సరాల వయసు. దానికి ఏమో శ్రమించటం, తర్వాత ఆత్మన్యూనత, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ,
12 నుంచి 20 సంవత్సరాల వయసు ఉండేటటువంటి దశను పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దశను సన్నిహితం వర్సెస్ ఏకాంతం, ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అని చెప్పాడు. 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ దశను ఉత్పాదకం వర్సెస్ స్తబ్దత, జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. 60 నుంచి చివరి వరకు ఉన్నటువంటి దశను సమర్థత సమగ్రత వర్సెస్ నిరాశ, ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పేర్. నేను థియరీ చెప్పదలుచుకోలే, దీంట్లో ఉండేటటువంటి సారాంశము, దీంట్లో ఉండే డెవలప్మెంట్లో తల్లిదండ్రుల పాత్ర ఏంటిది, ఉపాధ్యాయుల పాత్ర ఏంటిది, స్నేహితుల పాత్ర ఏంటిది, చుట్టుముట్టు ఉండేటటువంటి వ్యక్తుల పాత్ర ఏందో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది పూర్తిగా రిలేటెడ్, మీకు రిలేటెడే. నేను ఏదో థియరీ చెప్పట్లేదు, జస్ట్ ఒక 5 దశలు మాత్రమే చెప్తాను. నేను 5 దశలో ఉండేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది నమ్మకం అపనమ్మకం అని చెప్పాను కదా. పుట్టినప్పటి నుంచి 1వ సంవత్సరం వరకు ఈ దశ ఉంటుంది. చిన్నపిల్లలకు అవసరాలు ఏముంటాయి? సాధారణంగా పాలు తాగటము, మూత్రం పోవటము, మల విసర్జన, ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ దగ్గర ఉండాలనేటటువంటి కోరిక. వీటిని జైవిక అవసరాలు అంటాం. ఈ జైవిక అవసరాలు తీరలేకపోతే పిల్లలు ఏడుస్తారు. వాళ్ళది యూనివర్సల్ లాంగ్వేజ్, ఒక ఏడుపుతో మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకు ఏడుస్తారో తల్లికి బాగా తెలుస్తుంది. ఆకలైనప్పుడు ఏడ్చే ఏడుపు ఒక రకంగా ఉంటుంది, కడుపు నొప్పిన లేచినప్పుడు ఏడ్చే ఏడుపు ఒక రకంగా ఉంటుంది, దగ్గరికి పిలవాలని అనుకున్నప్పుడు ఏడ్చే ఏడుపు ఒక రకంగా ఉంటుంది, స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు భయపడి ఏడ్చే ఏడుపు ఒక రకంగా ఉంటుంది. మొత్తం మీద పిల్లలు ఏడుపుతోటే తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు. ప్రపంచంలో ఉండే ఏ పిల్లలైనా ఏడుపుతోటే వ్యక్తపరుస్తారు ఈ దశ లోపల. అందుకే దీన్ని యూనివర్సల్ లాంగ్వేజ్ అంటాం. పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు 2 రకాలుగా రెస్పాండ్ అవుతారు. మొదటిది, ఏడవగానే వెంటనే తల్లి పాప పడుకునే దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇంకా కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఏడువనిలే ఇప్పటిదాకా దగ్గర ఉన్నా కదా, ఏడువనిలే అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటారు. పిల్లలు ఏడ్చినప్పుడు మీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి, ఆలోచన చేసుకోండి. దీని మీద ఆధారపడి మొత్తం లైఫ్ అంతా సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎరిక్సన్ యొక్క అభిప్రాయం. పిల్లలు ఏడవగానే వెంటనే రెస్పాండ్ అయ్యి దగ్గరికి వెళ్ళి సముదాయిస్తే, దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటే ఒక రకమైన పర్సనాలిటీ వస్తుంది. పిల్లలు ఏడ్చినా పట్టించుకోకుండా ఉంటే ఇంకో రకమైన పర్సనాలిటీ వస్తుంది. ఏడవగానే తల్లి కానీ తండ్రి కానీ రెస్పాండ్ అయ్యి పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లలకు ఈ ప్రపంచం మీద నమ్మకం ఏర్పడుతుంది. నాకు చాలామంది ఉన్నారు, నాకు ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలామంది నన్ను కాపాడటానికి వస్తారు, నన్ను సంరక్షిస్తారనేటటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఏం రెస్పాండ్ కాకుండా ఉంటే, ఎన్నిసార్లు ఏడ్చినా రెస్పాండ్ కాకుండా ఉంటే వాడికి ఈ ప్రపంచం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. నన్ను పట్టించుకుంటే లేరు, నా బాధలు ఎవరు గుర్తించరు, నేను ఎందుకు అనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది. వెంటనే రెస్పాండ్ అయినటువంటి పిల్లల నమ్మకం అనుకున్నాం కదా, అది పాజిటివ్ థింకింగ్కు దారితీస్తూ ఉంటుంది, ఆప్టిమిజంకు దారితీస్తూ ఉంటుంది, ఆశావాదానికి దారితీస్తూ ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటే నెగిటివ్ థింకింగ్ దారితీస్తూ ఉంటుంది, నిరాశావాదానికి దారితీస్తూ ఉంటుంది. మొత్తం జీవితం లోపల నిరాశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏడవగానే వెంటనే రెస్పాండ్ అవ్వండి. వాళ్ళ జీవితం మీద ఆశ కలిగేటట్టు చేయండి, ఆశావాదిగా మార్చడానికి ప్రయత్నించండి. ఇది మొదటిది. ఇక రెండవది స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఇది 1 సంవత్సరం వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఉంటుంది. బహుశా మీరు ఉంటుంది మీ అందరికి కూడా. పిల్లలు సొంతంగా పని చేసుకోవడానికి ఇష్టపడతారు. బ్రష్ మీరు వేస్తా అంటే వేయనీరు, వాళ్ళే వేసుకుంటా అంటారు. స్నానం చేయిస్తా అంటే లేదు నేనే స్నానం చేస్తా అంటారు. తల దూతా అంటే నేనే దూసుకుంటా అంటారు. పౌడర్ వేస్తా అంటే నేనే పౌడర్ వేసుకుంటా అంటారు.
అన్నం తినిపిద్దామంటే వాళ్ళే అన్నం తింటా అంటారు. కూడా మీరు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి నాకు. పిల్లల్ని అలవ చేస్తారా? లేదు, మీరు పడేస్తారు, ఖరాబ్ చేస్తారు, నీళ్లు వేస్ట్ చేస్తారు, పౌడర్ వేస్ట్ చేస్తారు, పేస్ట్ వేస్ట్ చేస్తారు, సబ్బు వేస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళని చేసుకోకుండా చూస్తారా? ఇలా రెండు రకాల తల్లులు ఉంటారు. మళ్ళా మొదటి రకమైన తల్లి ఒకవేళ పనులు చేసుకుంటా అంటే చేసుకో అని చెప్పేసి వదిలిపెడితే బ్రష్ చేసుకొనియు, స్నానం చేయనియు, తలదూకొనియు, పౌడర్ వేసుకొనియు, అన్నం తిననియు, నీళ్ళు తాగనియు, చేసేటప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. కింద బారేస్తారు పిల్లలు, పౌడర్ని బారేస్తారు, పేస్ట్ ఉల్కపోస్తారు, సబ్బు నీళ్ళు పాడు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళను విమర్శించకుండా ఆ పనుల్ని నువ్వు ఎంజాయ్ చేస్తావో వాళ్ళకు అటానమస్ వస్తుంది, స్వయం ప్రతిపత్తి వస్తుంది, సొంతంగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అట్లా కాకుండా ప్రతిదీ నువ్వే చేసినట్టయితే బ్రష్ చేయటము, స్నానం చేయించటము, పౌడర్ వేయటము, తల దువ్వటము, అన్నం కల్పించి ముద్ద పెట్టడము, నీళ్ళు తాపించడం కనుక చేస్తున్నట్టయితే వాడు నీ మీద ఆధారపడే స్వభావం పెరుగుతూ ఉంటుంది. జీవితంలో కూడా ఏ స్వతంత్ర నిర్ణయం అందుకే పిల్లల్ని స్వతంత్రంగా ఆలోచించనియండి. పడితే పడుతుంది, తల దూకునేటప్పుడు అద్దం పగిలిపోతుంది, విమర్శించకండి. మీరు ఎప్పుడు అద్దం పడేయలేదా? ఎప్పుడు గాజు గ్లాస్ పడేయలేదా? పగలగొట్టలేదా? మీరే ఏది ఖరాబ్ చేయకుండా పైకి వచ్చినరా? నా దృష్టిలో సృష్టించిన ప్రతి వస్తువు నశించడం కొరకే. అందుకే పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనియండి, పిల్లల్ని స్వేచ్ఛగా ఆలోచించనియండి, స్వేచ్ఛగా పనులు చేసుకునియండి. అటానమస్ వస్తుంది, స్వయం ప్రతిపత్తి వస్తుంది, నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి వస్తుంది. ఈ దశ పేరు చొరవ చూపటం, తప్పు చేశానన్న భావన. ఈ దశలో పిల్లలు బాగా ఆటలాడటానికి ఇష్టపడతారు. ఈ మధ్య వీడియో గేమ్స్ ఎక్కువైనాయి సెల్ ఫోన్లలో, కానీ వాస్తవానికి బయట పిల్లలతో ఆటలాడటానికి ఇష్టపడతా ఉంటారు. పరిగెడతారు, ఎగురుతారు, దొంకుతారు, వాళ్ళ పీర్ గ్రూప్ తోటి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఆటలాడే సమయం లోపల పిల్లలు పడతారు, దెబ్బలు తాకించుకుంటారు, గాయాలైతే, తలకు తగులుతాయి, మొక్కలకు తగులుతాయి, అన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. మీ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అప్పుడు, మీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అప్పుడు? నేను ముందే చెప్పాను, నువ్వు వెళ్తే పడిపోతావు, దెబ్బ తాకుతుంది, రక్తం వెళ్తుంది, నెత్తి పగులుతుంది అని చెప్పినా కూడా నువ్వు చేసిన పని కొట్టే తల్లులు, పైపెచ్చు కొట్టే తల్లులు కూడా నేను చూసిన చాలామంది. పడితే పడుతులే, ఏం కాదు, ఆటలు అరటి పని లెక్క చాలాసార్లు పడతారు, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఆడుకో అని చెప్పేసి ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు ఉంటారు. ఈ రెండిట్లో ఏది మంచిదని మీరంటే రెండవ కోవకు చెందినటువంటి వ్యక్తులే మంచిది. పడడం సహజం, దెబ్బలు తగ్గడం సహజం, మళ్ళీ లేస్తారు పిల్లలు, మళ్ళీ ఆటలు ఆడతారు. ఎంటర్టైన్ చేయని, ఎంజాయ్ చేయని, ఆటల్ని ఆడనియని. అట్లా చేయటం వల్లనే పిల్లల లోపల చొరవ చేయడానికి చొరవ చూపుతూ ఉంటారు. మీరు విమర్శిస్తే గిల్టీ భావన ఏర్పడుతుంది, తప్పు చేసిందేమో అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఎప్పుడైతే తప్పు చేసిన అనేటటువంటి భావన ఏర్పడుతుందో ఇంకా ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు పిల్లలు. నేనేం చేసినా తప్పు పోతుంది, నేనేం చేసినా ఇంతే అనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది. అలాంటి భావన రానియొద్దంటే పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకొనియండి. ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నా, ఈ దశలో పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే క్రికెట్ కానీ, లేకపోతే చెస్ కానీ, క్యారమ్స్ కానీ, షటిల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఏ ఆటలైనా ఆడనివ్వండి. ఏకాగ్రత పెరుగుతుంది, అటెన్షన్ పవర్ పెరుగుతుంది. ఇంకా దేంట్లో కూడా ఇంత అటెన్షన్ పవర్ పెరగదు. ఆటలో పెరిగినంత అటెన్షన్ పవర్ దేంట్లో పెరగదు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చూడండి, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరైతే పిల్లలు ఆడినరో వాళ్ళు పెద్దగానాక గొప్ప మేధావులు అయినరు. ఆటలు అన్నటువంటి వ్యక్తులకు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వస్తుంటుంది కదా ఎదురుగా, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ బాల్ని తదేకంగా చూస్తాడు, అది ఎట్లా వస్తుందో చూస్తాడు, ఆ బాల్ దగ్గరికి వచ్చినాక బ్యాట్తో కొడతాడు. అంటే ఎంత ఏకాగ్రత ఉంటుంది. చుట్టుముట్టు ఎంతమంది అరిచినా, ఎంతమంది గోల్ చేసినా కూడా బాల్ని చూసేసి బ్యాట్ ఆడిస్తూ ఉంటాడు. ఇంత అటెన్షన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఆటలు ఆడనివ్వండి, ఆటలు ఆడుకోనివ్వండి. ఎప్పుడు కూడా అడ్డం చెప్పకండి. ఆటలు ఆడితే పిల్లలు గొప్పోలు అవుతారు, టైం వేస్ట్ ఏం కాదు. కానీ సెల్ ఫోన్లో ఆటలు ఆడడం గురించి నేను మాట్లాడలేదు, వీడియో గేమ్స్ గురించి మాట్లాడలేదు. గ్రౌండ్లో ఆటలు ఆడుకోవాలని చెప్తున్నాను నేను. చెమట వచ్చేదాకా ఆటలు ఆడియండి, మళ్ళీ ఇంటికి వచ్చినాక శుభ్రంగా స్నానం చెప్పింది, కానీ ఆటలు ఆడించడం మంచిది. ఇక
ఇక 4వ దశకు వస్తే 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు. దీని పేరు శ్రమించటం న్యూనత. 6 సంవత్సరాలు పడగానే పిల్లల్ని స్కూళ్ళకు పంపుతాం. ఏ పిల్లలైతే ఆటలు బాగా ఆడిండో ఆ పిల్లవాని యొక్క ఫోకస్ ఇమ్మీడియట్గా చదువు మీదకి మరలుతుంది. క్లాసులో కూడా అంతే యాక్టివ్గా ఉంటాడు. అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాడు. అన్ని చర్చల్లో పార్టిసిపేట్ చేస్తాడు. అందరినీ కలుపుకపోతాడు. సార్లతో మంచిగా ఉంటాడు. మిగతా తోటి పిల్లలతో ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు. అట్లా జరిగేటటువంటి సందర్భంలో టీచర్ల ప్రధాన పాత్ర ఉంటుంది. విమర్శిస్తే, గుర్తింపునివ్వకపోతే, కొంతమంది పిల్లలకు గుర్తింపు ఉండదు. వాడు ఏదైనా పని చేస్తే తిడతారు సార్లు. తిట్టొద్దు. వాని దగ్గర ఎలాంటి సామర్థ్యం ఉందో కనుక్కొని సక్సెస్ అనే భావన కలిగించాలి. 40 మంది క్లాసులో పిల్లలు ఉంటే 40 మందికి సక్సెస్ అనే భావన కలిగించగలిగితే అందరూ చదువులో ఉండకపోవచ్చు. ఇప్పుడు పాటలలో ఉంటాడు, ఆటలలో ఉంటాడు, డ్రాయింగ్లో ఉంటాడు, వ్యాసరచనలో ఉంటాడు, మాటలలో ఉంటాడు. వాళ్లకు దాంట్లో సక్సెస్ అనే భావన కలిగించగలిగితే ఖచ్చితంగా శ్రమిస్తారు పిల్లలు. ఆత్మన్యూనత అనేది ఏర్పడదు. అందుకే మీరు విమర్శిస్తే, టీచర్లు కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ విమర్శిస్తే, ఎక్కిరిస్తే పిల్లలు ఆత్మన్యూనత భావనకు గురైపోయి ఇంకా ఏ పని చేయడానికి ముందుకు. తర్వాత 12 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి దశను పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే పేరు పెట్టిండు. రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో అనేక పాత్రలు ఉంటాయి. తల్లి తండ్రి దగ్గర ఒక కొడుకు పాత్ర, భార్య దగ్గర ఒక భర్త పాత్ర, పిల్లల దగ్గర తండ్రి పాత్ర, ఉద్యోగం లోపల ఒక టీచర్ పాత్ర కావచ్చు, లేకపోతే ఇంకా ఒక అధికారి పాత్ర కావచ్చు, స్నేహితుల దగ్గర స్నేహితుని పాత్ర. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో పాత్రలు ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే ఇక్కడ శ్రమించినరో, ఎవరైతే మంచి అప్రిసియేషన్ గురైనరో వాళ్ళ పాత్ర తెలుసు. ఉపాధ్యాయుని దగ్గర నేను ఏ విధంగా ఉండాలి, పిల్లల దగ్గర నేను ఏ విధంగా ఉండాలి, అమ్మ దగ్గర నేను ఏ విధంగా ఉండాలి, నాన్న దగ్గర నేను ఏ విధంగా ఉండాలి, మామ దగ్గర ఎట్లా ఉండాలి, అత్త దగ్గర ఎట్లా ఉండాలి, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఎవరికైతే పాత్రను చాలా స్పష్టంగా అర్థం చేసుకుని పోషిస్తారో అది మంచి పర్సనాలిటీగా మనం భావిస్తాం. ఎవరైతే పాత్రను సరిగ్గా అర్థం చేసుకోలేరో, నేను ఏం చేయాలి, వాట్ ఈస్ మై రోల్ ఇన్ దిస్ అకేషన్ అని అనుకుంటారో వాళ్ళు పాత్ర సందిగ్ధం ఉంటుంది. ఆ పాత్రను సరిగ్గా పోషించలేకపోతారు. మిగతా వ్యక్తుల యొక్క నిరసనకు గురి అవుతారు. అందుకే పాత్ర కరెక్ట్గా పోషించగలిగితే, నీ రోల్ను క్లారిటీ ఉంచగలిగితే మంచి పర్సనాలిటీగా నేను గమనిస్తూ ఉంటారు, మంచి పర్సనాలిటీగా భావిస్తూ ఉంటారు. మిగతా 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి ఇప్పుడు అవసరం లేవు. మళ్ళీ ఇంకొకసారి మరి దాంట్లో మాట్లాడదాం. ఈ 5 స్టేజ్ల గురించే మనం ఎందుకు మాట్లాడినామంటే, ఈ 5 స్టేజ్ల లోపల తల్లిదండ్రులు ప్రధాన పాత్ర, తర్వాత ఉపాధ్యాయులు సెకండ్ పాత్ర, తర్వాత స్నేహితులు, తర్వాత చుట్టుముట్టు ఉండేటటువంటి నేబర్స్ యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంటుంది. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అన్నారు. ఈ 3 వ్యక్తుల యొక్క పర్సనాలిటీని రూపొందిస్తూ ఉంటారు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ 3 పాత్ర చాలా చాలా కీలకమైంది. నేను ఒకవేళ ప్రయోజకుని అయితే ప్రయోజకం చేయడానికి తోడ్పడ్డటువంటి అమ్మ నాన్నలకు, గురువులకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పినటువంటి ఫజిల్ ఉంది కదా, ఆ ఫజిల్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.